నేను రాహుల్ సరిదన, స్పోక్స్ పర్సన్ తెలంగాణ. కిషన్ రెడ్డి గారు మీడియాను అనేక హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. రైతులకు సంబంధించినటువంటి ఈరోజు కనీసం ధాన్యం కొనలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము తన బాధ్యతను అధికారుల మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కటి కూడా రైతుల రుణమాఫీ, అరకొర రుణమాఫీ, రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయము, కౌలు రైతులు లేరు, రైతు కూలీలు లేరు, అది కూడా కొంతమందికి. కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రైతులు అనేక ప్రాంతాల్లో ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద చాలా ఇతోధికంగా అండగా నిలబడుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మనం ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో 1300 రూపాయలు క్వింటల్కు ఉండేది. మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ధాన్యానికి సంబంధించినటువంటి ఎంఎస్పి గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి ఈరోజు ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలులో ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ధాన్యానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా ఉత్పత్తులు పెరిగాయి, రాబడి పెరిగింది. దానికి అనుకూలంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? 10 పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర మీద రాష్ట్రం అదనంగా 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేశారు. మరి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం, ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి
కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నోట్లే అన్నారు. సన్నోట్లు కూడా అరవడ్లుగా మారిపోయింది. సన్న వడ్లకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సపోర్టు మద్దతు ధర బోనస్ ఇవ్వడం లేదు. దాని కారణంగా రైతులు ఈరోజు మరి ఒక దిక్కు వర్షాలు వస్తున్నట్టు వాతావరణం ప్రకటిస్తూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ఆరుగాలం కష్టపడి అంగట్లో తెచ్చిపెట్టిన తర్వాత ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి అదనపు భారం పడదు. బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థితుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ కానీ, చెల్లించే డబ్బుకు రుణం కానీ, మిల్లర్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ కానీ, ఆ రకంగా ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తమ చేతగాని తనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. మనకందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా, ఉదాహరణకు ధాన్యం కొనుగోలు తీసుకుంటే ప్రతి కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు పెడుతుంది. 40 రూపీస్ ఎవ్రీ కేజీ ఖర్చు పెట్టడమే కాదు, ఈరోజు ఆ తీసుకున్న బియ్యాన్ని రైతులకు ఇబ్బంది కాకుండా ఖర్చు పెట్టి గిట్టుబాటు ధర పెంచుకుంటూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ మళ్ళీ పేద ప్రజలకు వచ్చేసరికి 83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉంది. ప్రతి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తూ ఉంది. ఏ రకంగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, ఏ రకంగా పేదవాళ్ళ ఆకలితో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి 83 కోట్ల మంది ప్రజలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కుటుంబానికి దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉందో, సన్న బియ్యంలో కూడా 60 నుంచి 60% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాదనేటువంటి మరి ఈరోజు వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం, అవునా కాదా ఈరోజు చెప్పాలి. ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం ఉచితంగా, ధాన్యం కొనుగోలు మీద 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ వాళ్ళది ఉన్నది కాబట్టి ఎవరు రైతు, ఎక్కడ ఎంత పండింది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఆ మిషనరీ అంతా, వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమంటున్నాం. ఈరోజు అదొకటే కాదు, ప్రపంచంలోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు భారత ప్రభుత్వము లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో అమలు జరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా
అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రకంగా పేద ప్రజల యొక్క సంక్షేమము, రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకందరు తెలుసు, ఈరోజు కాటన్ ఈరోజు 8,660 రూపాయలు మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒక్క సంవత్సరం చూస్తేనే ప్రతి రైతుకు గత సంవత్సరంతో పోలిస్తే ఎకరం మీద 6,000 లాభం వస్తుంది. ఎకరానికి 6,000 crores పత్తి మీద అదనపు లాభం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సరాసరి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి పత్తి పండిస్తే 46,170 రూపాయలు రైతుకు ఆదాయం వస్తుంది. అంటే రైతుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించి పత్తి కొనుగోలు చేస్తుంది. మన ప్రధానమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రైతులకు సంబంధించి కాటన్కి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉత్పత్తి వడ్లతో పాటు ధాన్యంతో పాటు పత్తి కూడా తెలంగాణలో మరి ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి రైతులు తెలంగాణకు సంబంధించినటువంటి మెజార్టీ రైతులు ధాన్యం పండిస్తారు. ఆ తర్వాత ఎక్కువ పండించేటువంటి పత్తి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ 2 సెక్టార్లో కూడా ఈరోజు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధాన్యం మాత్రం వాళ్ళు కొనుగోలు చేయాలా? పత్తి టోటల్గా 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేటువంటి డాటా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దానికోసం మేము స్టాఫ్ను రిక్రూట్ చేస్తాం. టెంపరవరీ స్టాఫ్ను రిక్రూట్ చేసి 6 నెలల పాటు చివరి కేజీ పత్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి మీకు అప్పగించారు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచే ఈ విధానం కొనసాగించేది. ఇది కొత్తగా మేము పెట్టింది ఏం కాదు. మేము పెట్టింది కొత్తగా వచ్చిన తర్వాత అదనంగా మద్దతు ధర MSP పెంచుతా ఉన్నాం. అదనంగా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీము దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థవంతంగా చేయకుండా నిన్న హిందూ పేపర్లో చూశాను, చాలా అద్భుతంగా వాళ్ళు తయారు చేసి పబ్లిష్ చేశారు. ఇది ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు. అనేక జిల్లాలలో, అనేక గ్రామాలలో, అనేక మండల్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మంత్రులందరూ ఒక్కొక్క జిల్లాకి వెళ్ళండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కొక్క జిల్లాలో ఒక మంత్రి కూర్చోండి, వెళ్ళి ఎందుకు కొనుగోలు చేయరో అధికారులు అడగండి. ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులతో మాట్లాడండి. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కాదు. ఈరోజు మనకందరికీ తెలుసు రైతులను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో. ఈరోజు యూరియా 45 కేజీల బస్తా 242 రూపాయలకు